అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎన్నో ఆధ్యాత్మిక ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు తంత్ర సాధకులు, జ్యోతిష్య పండితులు, ఆధ్యాత్మిక గురువులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురుగారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రి నమమ్మ. పరిహారాలు చేస్తే ఒక మనిషి యొక్క తలరాత మారుతుందా అసలు నిజంగానే? 100% మారుతుందమ్మా. ఇప్పుడు మారలేదు అనడానికి మన దగ్గర ఆధారాలు, మారుతుంది అనడానికి అనేక ఆధారాలు ఉన్నాయి. ఉదాహరణకి ఎగ్జాంపుల్ మార్కండేయ పురాణమే తీసుకుందాము. మార్కండేయ పురాణంలో భక్త మార్కండేయుడు ఉన్నాడు, అల్పాయుష్కుడితో ఉన్నాడు. అలాంటి సమయంలో మార్కండేయుడు ఏం చేశాడు? శివారాధన చేశాడు. పుట్టుకతోనే శివారాధనతో పుట్టినటువంటి వాడు భక్త మార్కండేయుడు. అలా నా ఆయుష్ తగ్గిపోతుంది అని తెలిసి కూడా, నా ప్రాణాలు పోతాయని తెలిసి కూడా అతడు అవన్నీ ఏమీ పట్టించుకోకుండా ఆ శివుడే ఉన్నాడు అని భక్తితో, విశ్వాసంతో, నమ్మకంతో శివుని ఆరాధన చేశాడు. ఆ శివుడి ఆరాధన వల్ల శివుడు ప్రత్యక్షమై అతనికి పూర్ణాయుష్ను ప్రసాదించాడా లేదా? అంటే ఇక్కడ నుదిటి రాత అనేటటువంటిది భక్తితో, కేవలం నమ్మకంతోనే మార్చుకోవచ్చు. ఈ రోజున నాకు ఉదాహరణకు ఒక క్యాన్సర్ ఉంది అని అనుకున్నాను అనుకోండి, ఆ క్యాన్సర్ నాకు ఉంది అని తెలిస్తే ఆ భయంతోనే సగం చచ్చిపోతాను నేను. అయ్యో క్యాన్సర్ ఉంది, సరే ఏదైనా కానివ్వండి నేను ధైర్యంతో బ్రతికినా అనుకోండి, ఏమవుతుంది? 10 రోజులు బ్రతికేది 20 రోజులు బ్రతుకు. ఇక్కడ చావుని తప్పించలేము. ఎవరైనా సృష్టిలో మరణించవలసిందే. కాకపోతే ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. ఉదాహరణకు నాకు ఈ రోజున డాక్టర్ గారు నాకు టైం పీరియడ్ 1 సంవత్సరం అన్నారు, చెప్పేశారనుకోండి. ఈ సంవత్సరం వరకు ఇక ఇతని ఆయుష్ అయిపోయింది, బ్రతకలేడు అని చెప్పేశారనుకోండి. నేను ఆ సంవత్సరాన్ని తలుచుకుంటూ భయపడుతూ తినలేక తొందరగా కూడా రావచ్చు. ఆ భయంతోనే సగం చచ్చిపోతాను అక్కడ నేను. అది కాకుండా సరే సంవత్సరం వరకు ఉందిలే అని చెప్పేసి ఆ సంవత్సరం అనే టాపిక్ మర్చిపోయాడు అనుకోండి, అతడు ఇంకా 2 సంవత్సరాలు ఎక్కువనే బ్రతుకుతాడు తప్ప తక్కువ బ్రతకడు కదా. నమ్మకం అనేది నమ్మకం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎవ్రీ లైఫ్ నమ్మకమే ఇంపార్టెంట్. భగవంతుడు అనేవాడు ఉన్నాడు, భగవంతుడు మేలు చేస్తాడు అని నమ్మితే చాలు. ప్రతి కష్టానికి అదే మార్గం అవుతుంది, ప్రతి కష్టానికి అదే దారి చూపిస్తుంది. ఏదైనా రానివ్వండి, ఆ భగవంతుడు ఉన్నాడు, భగవంతుని సేవిస్తే ఆయన పాదపద్మలు పట్టుకుంటే ఏదో ఒక మార్గం చూపిస్తాడు అనేటటువంటి విశ్వాసమే ఈ యొక్క జ్యోతిష్యంలో ఉన్నటువంటి రెమెడీస్ అనేటటువంటి దానికంటే పరిష్కారము. ఈరోజు నాకు జ్వరం వచ్చిందండి, డాక్టర్ గారు నాకు ఏం చెప్పారు? ఒక ప్రిస్క్రిప్షన్ రాసి ఇచ్చారు. దాని ద్వారా నేను ఆ మెడిసిన్ వేసుకోవడం నాకు జ్వరం తగ్గిపోతుంది. ఒక వ్యక్తి చెప్పడం అది నేను నమ్మి నేను వేసుకున్నాను కాబట్టి తగ్గుతుంది. ఆయన చెప్పినటువంటి నేను ఎందుకు వేసుకోవాలి, ఇంత డబ్బులు ఇప్పుడు ఎందుకు ఖర్చు అని చెప్పి నేను పక్కన పెడితే నాలో ఉన్నటువంటి జ్వరం పెరిగి టైఫాయిడ్ వరకు దారితీస్తుంది, ఇంకో దానికి దారితీస్తుంది, నేను చనిపోతాను. అక్కడ ఒక వ్యక్తి చెప్పాడు అని అంటే అది మన మంచి కోసమే చెప్పాడు, అది మన బాగు కోసం చెప్పాడు అని ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళకు తప్పకుండా ఈరోజు లేదా రేపు ఏదో ఒక రోజు మంచి అనేటటువంటిది 100% జరుగుతుంది.